ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో, నిన్న మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దాని విధంగానే మనకి రిజల్ట్ అనేది చాలా డిలే కాబోతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామాతో ప్రతిష్టంభన మనకి ఎంసెట్ ఫలితాలు ఇంకా డిలే కాబోతున్నాయి. సో, దీనికి సంబంధించి మెయిన్‌గా ఇందులో వచ్చిన న్యూస్ ఏంటంటే ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి కొన్ని కీలక దస్త్రాలను మాయం చేసి అనంతరం రాజీనామా చేశాడు. ప్రభుత్వం లేనందున రాజీనామాను ఆమోదించడం కుదరదని, కావాలంటే మెడికల్ లీవ్లో వెళ్లాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు సూచించడంతో హేమచంద్రారెడ్డి మెడికల్ లీవ్లో వెళ్ళాడు. సో, ఇన్ఛార్జ్ బాధ్యతలు వైస్ చైర్మన్ రామ్మోహన్ రావుకి అప్పగించి ఈ వెబ్సైట్ ఫలితాల విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సో, ఇప్పటికే తెలంగాణలో ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సిలింగ్ కూడా డేట్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు ఇది రావాలంటే, రిజల్ట్ రావాలంటే గవర్నమెంట్ ఫామ్ కావాలి. అంటే ఇప్పుడు రాజీనామా యాక్సెప్ట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఫామ్ కావాలి. గవర్నమెంట్ అనేది 9th రోజున ఫామ్ కాబోతుంది. సో, 9th రోజు ఫామ్ అయిన వెంటనే రిజల్ట్కి సంబంధించి డిసిషన్ అయితే తీసుకుంటారు. సో, అది కూడా 1 or 2 డేస్, అంటే 10th తర్వాత 11th లేదా 12th రోజున రిజల్ట్ రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో, ఇది ఇప్పటివరకు నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా అప్డేట్ వస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ అప్డేట్